చాలామంది ఈసీ అంటే ఎన్కమరెన్స్ సర్టిఫికేట్ని మొబైల్లో చూడడం మీద కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇప్పుడు అవేంటి అనేది చూద్దాం. నా వీడియోస్ని ఫస్ట్ టైం కింద చూసినట్లయితే ఈసీని మొబైల్లో ఎలా చూడాలి అనే దాని మీద ఇంతకుముందు ఒక వీడియో చేశాను. ఫస్ట్ అది చూడండి, దాని తర్వాత ఇది కంటిన్యూ చేయండి. లెట్ us see the క్వశ్చన్స్. నా దగ్గర డాక్యుమెంట్ నెంబర్ లేదు, అయినా మొబైల్లో ఈసీ చూడొచ్చా? మా తాత ఎప్పుడో ప్రాపర్టీ కొన్నాడు, అయితే మొబైల్లో కనిపించట్లేదు, ఎలా చూడాలి? ఇలా చాలా క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ అన్నిటినీ ఈ వీడియో ద్వారా క్లియర్ చేసుకుందాం. ఏదైనా ఒక ప్రాపర్టీకి సంబంధించి ఎన్కమరెన్స్ సర్టిఫికేట్ మనం తీసుకోవాలి అంటే ఆ ప్రాపర్టీ ఖచ్చితంగా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్టర్ అయి ఉండాలి, వాళ్ళ రికార్డ్స్లో ఉండాలి. అప్పుడే మనం చూడగలుగుతాం. ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఈసీని మనం మొబైల్లో చూడాలి అంటే ఖచ్చితంగా ఆ ప్రాపర్టీ 1 జనవరి 1983కి తర్వాత రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. ఆ డేట్ కంటే ముందు రిజిస్ట్రేషన్ అయిన ప్రాపర్టీకి సంబంధించి ఈసీ కావాలి అంటే మనం ఖచ్చితంగా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి మాత్రమే తీసుకోవాలి. మొబైల్లో ఈసీని సెర్చ్ చేయాలంటే డాక్యుమెంట్ నెంబరు అండ్ ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్, ఈ రెండింటి ద్వారా మనం మొబైల్లో ఈసీని సెర్చ్ చేయొచ్చు. అది ఎలా అనేది ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను, అది ఒకసారి చూడండి. ఒకవేళ మీకు ఆ ప్రాపర్టీకి సంబంధించి డాక్యుమెంట్ నెంబర్ గిన లేనట్లయితే ఆ ప్రాపర్టీకి సంబంధించిన ప్లాట్ నెంబరు, సర్వే నెంబర్ ద్వారా కూడా మనం ఈసీని సెర్చ్ చేసి మొబైల్లో చూడొచ్చు. హౌస్ నెంబరు లేదా పాత ఇంటి నెంబరు, అదే అపార్ట్మెంట్ గిన అయితే అపార్ట్మెంట్ నెంబరు, సిటీ, టౌన్, ఇలాంటి అన్ని డీటెయిల్స్ ఇచ్చి మనం ఈసీని మొబైల్లో చూడొచ్చు. వీటన్నిటికీ మనం కామన్గా ఇవ్వాల్సిన ఫీల్డ్స్ ఏ డిస్ట్రిక్ట్, ఏ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్, ఇవి మాత్రం కంపల్సరీగా ఇవ్వాలి. అన్నీ కరెక్ట్గా ఇచ్చి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ గిన రాంగ్ ఇస్తే, అంటే ఎల్బీ నగర్లో రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ని ఉప్పల్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో గిన మీరు చూసినట్లయితే అది కనిపించదు. ఖచ్చితంగా ఆ డాక్యుమెంటు ఏ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అయిందో ఆ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఒక కోడ్ ఉంటుంది, ఆ కోడ్ని మాత్రమే ఇవ్వాలి. ఆ కోడ్ కావాలి అంటే మనము ఆ ఏరియాకి సంబంధించిన ఫస్ట్ 4 లెటర్స్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. ఈ ఆన్లైన్లో ఈసీ చూడడం అనేది 24/7 ఎనీ టైం మీరు చూడొచ్చు. ఇన్ కేస్ మీరు అన్నీ కరెక్ట్గానే ఇచ్చి మనకి రిజల్ట్ నో రికార్డ్స్ ఫౌండ్ అనిగిన మెసేజ్ వస్తే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. రికార్డ్స్లో మీ ప్రాపర్టీ లేనట్లేమి కాదు, మీరు ఏదో ఫీల్డ్లో ఏదో చిన్న మిస్టేక్ చేసిందని అర్థం. సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే అక్కడ కొంచెం ప్రాసెస్ ఉంటుంది, కొంచెం ఫీజు కూడా ఉంటుంది. ఆ ప్రాసెస్ని మీరు కంప్లీట్ చేసుకుంటే మీ ఈసీని భద్రంగా మీకు ప్రింట్ తీసి మరీ ఇస్తారు. నేను త్వరలోనే యూట్యూబ్ లైవ్ చేస్తా, అప్పుడు లైవ్లోనే మీరు డైరెక్ట్గా నన్ను క్వశ్చన్స్ అడగొచ్చు. హ్యావ్ ఎ గ్రేట్ డే.